హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అది ఏంటంటే టమాటా అండ్ చుక్కకూర కాంబినేషన్ ఫ్రెండ్స్. అంటే చాలామంది పప్పులోనే వేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇలా టమాటాలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందు ఒక కళాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 టమాటాలు మాత్రమే తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా టమాటాలు ఇవి ఆయిల్లో ఆనియన్స్ అంతా వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కారం కూడా మనకు ఎంతగా తినగలుగుతో అంత కారం వేసుకుని 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. కారం వేసుకున్న తర్వాత బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. ఇక చూడండి, మొత్తం టమాటా అంతా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు చుక్కకూర ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అవి యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచి సరిపోదు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, కామెంట్